ఏంటండి ఇంత ఆలస్యం? బాసు 2 సార్లు అడిగారు మిమ్మల్ని. బాసు అంటే ఎవడే మీ బాసు? లెక్క దాదా స్పీకింగ్. హలో సద్దాం హుసేన్ గారు, ఏమిటి సంగతులు? అమెరికా వాళ్ళు యుద్ధం ప్రకటించారా? మీ తరపున వెళ్ళి వాళ్ళ ఫీల్డ్లో లెక్కెట్టాలా? సారీ అండి, ఇప్పుడప్పుడే విదేశీ వ్యవహారాల్లో లెక్క దోచుకోలేదు. మీరు కోటి కాదండి, 2 కోట్లు ఇచ్చారు రానండి. సారీ సార్, మద్రాసు నుంచి శ్రీదేవి గారు లైన్ లో ఉన్నారు. హలో శ్రీదేవి, ఏంటి సంగతులు? మాధురి దీక్షిత్ నీ కాంపిటీషన్ వస్తుందా? రేపే ఆవిడ కొత్త పిక్చర్ ఓపెనింగా. డోంట్ వరీ, ఫ్లాప్ కొట్టుకొని లెక్కెడతాను. ఫ్లాప్ అయి కూర్చుంటుంది. ఓ 10 లక్షలు పంపించు. ఓకే. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి? సుబ్బారెడ్డి తెలుసు కదా సార్, వాడు కేంద్ర మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. వాడు గాని కాంపిటీషన్ లేకపోతే ఆ మంత్రి పదవి నాకు వచ్చేస్తుందండి. కాబట్టి తమరు దయచేసి ఆ ప్రమాణ స్వీకారం ఇప్పుడు పార్లమెంట్ లో తమ లెగ్గెడితే. ఎన్ని గంటలకి? 10 గంటలకండి. సార్, 10 o'clock మన ప్రోగ్రామ్ ఏంటి? మార్నింగ్ ఫ్లైట్ వైజాగ్ వెళ్ళి షిప్పింగ్ కాంట్రాక్ట్ పైడి బాబుని లేపేయాలి సార్. సారీ అయ్యా, లెగ్ ఫ్రీగా లేదు. బాబు మీరు ఆ మాట అంటే ఈ జన్మలో నేను మంత్రిని కాలేను. మీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇస్తాను. నేను గాని మంత్రిని అయితే మా పార్టీ గుర్తుగా మీ ఐరన్ లెగ్నే పెట్టుకుంటాను సార్. బా మరీ మొహమాట పెట్టేస్తున్నావయ్యా. సరే, ఓ పని చేస్తాను, చెప్పండి. ఆ టైంకి నేను టీవీ చూస్తాను. టీవీనా? టీవీ చూస్తే టీవీ స్టేషన్ పేలిపోతుంది కానీ వాడికి ఏమవుతుంది సార్? నేను చూసేది టీవీని కాదయ్యా, టీవీలో ప్రమాణ స్వీకారం చేసేవాడిని. నేను వైజాగ్ ఐరన్ లొక్కేస్తే వాడికి ఢిల్లీలో హార్ట్ అటాక్ రావాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమ ఫీజు 25 లక్షలు క్యాష్ కౌంటర్ కట్టేసేవాళ్ళు. చేతం. నమస్కారం. హలో బ్రదర్, హౌ ఆర్ యు? ఈ ఇల్లు నీదే? ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసా? అంటే ఇల్లు వేరే ఉందా? ఇల్లు కాదు, ఇల్లు. ఇంకా 8 ఇళ్ళు ఉన్నాయి. ఇన్నిళ్ళు ఎలా సంపాదించావురా? లెగ్గతో చూడు, నువ్వు నా అన్నగా పెంకిటిలో పడి ఏడుస్తుంటే నా లెగ్గకి చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓడిపోయని చెప్పిన లెగ్గెట్టుకో, జూబ్లీస్ ప్యాలెస్ పేరు రాసి పెళ్లి చేసి పారేస్తాను. ఏంటి? నేను ఓడిపోయి నీ పాపిస్టులు కట్టుకోవాలా? ఇది పాపిస్ట్ లెగ్ కాదు, గోల్డెన్ లెగ్. అది గోల్డెన్ లెగ్ అయినా ఎలిఫెంట్ లెగ్ అయినా నీ లెగ్ పట్టుకోవాల్సిన కర్మ ఈ పేరు శాస్త్రికి పట్టలేదురా. నీ పిలక మీద నా పిండం. నిమ్మరసం తగిలిన చెరుకు పానకంలా ఉంది. తాగేస్తే పోలే. పైగా కష్టంలో ఉన్నాడది, కావలించుకున్నా కాదన్నా. నువ్వా? ఏమిటి? ఏమైంది? అది కాదు వరం, వెనకరం చూసి నువ్వు అనుకుని పొరపాటున నీ చెల్లెల్ని వాటేసుకున్నా. కళ్ళు పోతాయో ఏమిటో. పాపిస్టోళ్ళ కళ్ళు అంత తొందరగా ఎలా పోతాయి? ఈసారి మీ అక్క అనుకుని వాటేసుకోలా, నువ్వనుకునే వాటేసుకున్నా. మాట్లాడింది వరసైన వాణ్ణి, నీకు మొగుడు లేడు, పైగా మీ ఇంటి ఉప్పు కారం తింటున్న వాణ్ణి నీకు కాస్త ఉపకారం చేసి పెడదామని. ఇదేళ్తున్నా దా. ఏమిటమ్మా? ఏమైంది? ఎందుకు అడుస్తున్నా? చెప్పమ్మా, ఏం జరిగింది? ఊరుకో ఊహ, నువ్వు ఏడిస్తే మీ అక్క కూడా ఏడవాల్సి వస్తుంది. ఏం లేదంటే పాపం మొగుడు గుర్తొచ్చుంటాడు. ఎంత ఏడ్చినా పోయినోడు తిరిగిరాడు. ఊరుకోమ్మా, ఊరుకో. ఇక నుంచి ఒంటరిగా ఉండకమ్మా. ముందు ఆడదాన్ని, తరువాత తల్లిని. జరిగిందేమిటో అర్థం చేసుకోగలను. అమ్మా ఊహా, నా బంగారు తల్లి ఊహా. అమ్మా నన్ను క్షమించండి బావగారు. ఏంటి బావగారు, ఏమైంది? ఆ రోజు మా ఇంటికి వచ్చిన మిమ్మల్ని అనరాని మాటలని అవమానించాను. పుట్టెడు దుఃఖంతో గుమ్మంలోకి వచ్చిన కోడల్ని మెడబట్టుకుని గెంటాను. అమ్మా ఊహా, రాత్రి అబ్బాయి కల్లోకి వచ్చి నేను చేసిన వెధవమనికి చెడామడ తిట్టి అర్జెంటుగా ఊహని ఇంటికి తీసుకొచ్చాయి. నన్ను చూసుకున్నట్టుగానే నా ఊహని అపురూపంగా చూసుకోమని బుద్ధి చెప్పాడమ్మా. అమ్మా జరిగింది మర్చిపోయి నీ ఇంటికి నువ్వు వచ్చేయమ్మా. కాదనకమ్మా. అవునమ్మా,
కన్న కొడుకు ఎలాగూ దూరం అయ్యాడు. నువ్వు కూడా లేకపోతే మీ అత్తయ్య నేను బతకలేమమ్మా. అమ్మా మీరన్నా చెప్పండి అమ్మా. వెళ్ళమ్మా. దుర్గా దుర్గా వస్తున్నానండి. ఎవరు వచ్చారో చూడు. అమ్మా ఊహ. ఈ రాకతో మళ్ళీ ఇంటికి కళ వచ్చిందమ్మా. అగో అమ్మ ఎప్పుడు తిందో ఏమో, తీసుకెళ్ళి అన్నం పెట్టు. రామ్మా కూర్చోమ్మా. ఆగో ఆగో, ముందు స్వీట్ పెట్టకుండా అన్నం పెడతామే. ముద్దు తినమ్మా. వద్దు మావయ్య. తినమ్మా, పర్లేదు తినమ్మా. ఇది నీళ్ళే, బాగా తిను. రామ్మా రా. ఈ రోజు నుంచి ఇది నీ గది. రేష్మా ఏమండి, నిమ్మగారు పడిపోయారండి. చాలా సీరియస్గా ఉందండి. మిమ్మల్ని అర్జెంట్గా పిలిచిరమ్మన్నారండి. అమ్మకి ఎలా ఉంది? నిక్షేపంలా ఉంది. ఇది ఎక్కడుంది? ఈ రోజు మీ నాన్నగారు రిటైర్ అవుతున్నారు కదా, ఆఫీస్ లో పార్టీ ఇస్తున్నట్ట, అక్కడికి వెళ్ళింది. అదేంటి అమ్మకి సీరియస్ గా ఉందని ఓ అబ్బాయి వచ్చి చెప్పాడు. నేను చెప్పించాను. దేనికి? ఒక్క నిమిషం. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వెండి కొండ మీద దొండ పండులా నిగనిగలాడుతున్నావు. నేనేమో ఎండు మిరపకాయ తిన్న కాకిలా కాక మీద ఉన్నాను. నిన్ను పొడుచుకు తినకుండా ఎలా వదలదా? నువ్వు మనిషి ఇప్పటిదాకా మనిషిని, నువ్వు కాదంటే మాత్రం పశువునైపోతా. చెయ్యి మీద పడిందో ప్రాణం తీస్తా. ఆడదాని ప్రాణం పొయ్యాలి గాని తీయకూడదు. ముసలాడి దగ్గుతో పెడుక మధ్యలో నువ్వేంట? ఏమండి, దాన్ని ఏం చేస్తున్నారు? తలుపు తీయండి, తలుపు తీయండి. మిమ్మల్ని చేస్తున్న పని. అటులే. ఏమండి, అది అసలే మొగుడు పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. దయచేసి నేను చేయకండి, మీకు దండం పెడతాను. మొగుడు పోయడం తిండి మానిందా నిద్ర మానిందా? తప్పగా అది నాకు కావాలి. కావాలంటే వచ్చేయటానికి తాళి కట్టిన పెళ్ళాము కాదు, ఉంచుకున్న సాని కాదు. కరెక్టే, రెండూ కాదు. అయితే ఓ పని చేస్తా, దాన్ని కూడా పెళ్లి చేసుకుని నీకు సౌతింగ్ చేస్తా. నీకేమన్నా పిచ్చెక్కిందా ఏమిటి? అవును, పిచ్చెక్కింది. మరదలు పిచ్చి. నువ్వెటు గుడ్డు ముద్దానివి. నీ చెల్లెలైనా తల్లిని చేసి నేను ఓ మగాడిని అనిపించుకుంటా. ఇది ఆ తాళి తీసేటి. నిన్నే తాళిమ్మంటున్నాను. నేనివ్వను. ఇవ్వకపోతే చంపేస్తాను. చంపినా నేనివ్వను. నువ్వు చచ్చావా? నీ పెళ్ళం ముండమోసిందా? దాని దాన్ని తెప్పిపుట్టున్నావు. తాళిచ్చాడు. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దండి. తోడబుట్టిన దాన్ని తోడు తెచ్చి పెడతానంటే వద్దంటావు. దరిద్రపుతాను. ఏమండి, వద్దండి, వద్దండి. మీకు పుణ్యం ఉంటుందండి. వద్దండి. ఏమండి, వద్దండి, వద్దు.
నాకు రెండో పెళ్ళానివి, నేను నీకు రెండో మొగుణ్ణి.